సెలవుల్లో లలిత కళలను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న చిన్నారులకు ముత్యాలంపాడులోని బాలభవన్ స్వాగతం పలుకుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి విభిన్న రకాల అంశాల్లో చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఇంకా ఉపాధి అవకాశాలు లభించే టైలరింగ్, సాఫ్ట్ టాయ్స్ తయారీ పట్ల కూడా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరికి శిక్షణతో పాటు సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని బాలభవన్ సూపరింటెండెంట్ యశోద కుమారి తెలిపారు. వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే చిన్నారులకు ఇదొక మంచి అవకాశం. నీడపట్టున ఉంటూనే నచ్చిన కోర్సులో శిక్షణ పొందుతూ ప్రతిభకు పదును పెట్టుకునే అవకాశాన్ని ముత్యాలంపాడు బాలభవన్ అందిస్తోంది. ఇక్కడ నిర్వహిస్తున్న సమ్మర్ క్లాసులు విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాయి. వారిలో దాగి ఉన్న సృజనను వెలికితీయటానికి దోహదపడుతూ ఉన్నాయి. ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమై జూన్ 11వ తేదీ వరకు కొనసాగే ఈ క్లాసుల్లో సుమారు 500 మంది విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, వీణ, కుట్లు, అల్లికలు, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర అంశాల్లో 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండటంతో ఈ తరగతులకు విశేష స్పందన కనిపిస్తోంది. ఫీజు చెల్లించిన వారు శిబిరం పూర్తయిన తర్వాత కూడా ఏడాది పొడవునా తమకు నచ్చిన అంశంలో శిక్షణ పొందవచ్చు. సుశిక్షితులైన సిబ్బందితో పాటు విద్యార్థులకు అవసరమైన వీణ, కంప్యూటర్లు, కుట్టు మిషన్లు తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. పనికిరాని వస్తువులతో అందమైన బొమ్మలు వేసే విధానం విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. భరతనాట్యంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అన్నమాచార్య, త్యాగరాజు కీర్తనలతో పాటు జానపద గీతాలు నేర్పిస్తున్నారు. చిత్రలేఖనంలో డిజైనింగ్, పోస్ట్ కార్డు తయారీ, లెటరింగ్తో పాటు బొమ్మలు గీయటం నేర్పుతున్నారు. ఈ ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నామని బాలభవన్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ జె యశోద కుమారి తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేయించారని తెలిపారు. బాలభవన్ విద్యార్థుల కోసం గ్రీన్ కోర్ సంస్థ ప్రత్యేక పుస్తకాలు పంపించిందని యశోద కుమారి పేర్కొన్నారు. 450 మంది ఉన్నారండి ఈ సమ్మర్లో. చాలా రెస్పాన్స్ బాగుంది మాకు ఈ సంవత్సరం. అన్ని స్కూల్స్ నుంచి, చుట్టుపక్కల అన్ని స్కూల్స్ నుంచి వస్తున్నారు. మా సింగ్ నగర్ నుంచి వస్తున్నారు, ఇటు ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నారు, పటమట్టం దగ్గర నుంచి వస్తున్నారండి. టీచర్స్ 7 మెంబర్స్ ఉన్నారండి. ఏమండి, టీచర్స్ ఏమీ లేదండి. టీచర్స్ కొరత ఏమీ లేదు. ఓన్ బిల్డింగ్ గురించి అధికారులు ట్రై చేస్తున్నారు. సమ్మర్ కోచింగ్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు సమ్మర్లో నేర్చుకుంటే వాళ్ళకి ఈ ఐటెం నేర్చుకోవాలి అనేటువంటి ముందు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ కలిగి తర్వాత ఇంకా వాళ్ళు అది కంటిన్యూ చేస్తారనమాట. మానేయరు ఎవళ్ళును, ప్రతి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారన్నమాట. ఇదే ఫీజు మీద కంటిన్యూ చేస్తారు. ప్రతి సండే కూడా వస్తారన్నమాట. కాగా బాలభవన్లో లలిత కళల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇక్కడ విభిన్న అంశాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇవి తమ ఉన్నతికి తప్పకుండా ఉపకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మలు తయారు చేయటం నేర్చుకున్నా, పూలు తయారు చేయటం నేర్చుకున్నాను. మేడం గారు ఇంకా బాగా వర్క్ బాగా నేర్పుతాను అన్నారు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయితే సండే వస్తూ ఉంటాను. ఇంకొకలా హ్యాపీగా ఉందండి. కంప్యూటర్ నేర్చుకుంటున్నాను, ఇది నేర్చుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అంతే సార్. నా పేరు నవ్యశ్రీ, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ డ్యాన్స్, డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ సమ్మర్ కోచింగ్ చాలా బాగుంది. ఇక్కడికి నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఒకవేళ నాకు కుదరకపోతే నేను సండేస్ వస్తాను. నేను మామూలుగా సమ్మర్ కోచింగ్ కూడా కంటిన్యూ అవుతాను. ఇక్కడ ఇంత బాగా ఇచ్చేసి పిల్లల్లో సృజనాత్మకతను పెంచాలని వీళ్ళు ఇంతగా అభివృద్ధి చేస్తున్నందుకు దీన్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంకుల్. ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ ఇలా జరుగుతుందని తెలీదు, కానీ ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికే రావాలని కోరుకుంటున్నారు. బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడ డ్రాయింగ్ బాగా చెప్తున్నారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా ప్రతిసారి కూడా సమ్మర్ క్లాసెస్కి ఇక్కడికి వస్తాను. లేఖ్య, నేను ఇక్కడ వీణాను డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. నేను కూడా ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను. నాకు తెలీదు ప్రతి ఇయర్ ఇక్కడ ఇలా నేర్పిస్తారని. నేను ఇక్కడికి రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనకి ఒక కొత్త ఇది వస్తుంది అనేది మనం నేర్చుకోగలుగుతాము. మనం ఇక్కడ ఏదైతే నేర్చుకుంటామో అది మనకి ఎక్కడ. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్.
మండుటెండలు మనుషుల్ని మార్చేస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ ఎండ్లాకాలంలో తగిలే వడదెబ్బ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. మనం బయటికి వెళ్ళేటప్పుడు మొహాన్ని, చెవులని, ముక్కుని కవర్ చేస్తూ కర్చీఫ్ లాంటిది, అట్లాగే తలను కవర్ చేస్తూ టోపీ లాంటిది పెట్టుకుని ప్రయాణించగలిగితే ఆ వేడి గాలి మనం పీల్చకుండా కొంత ఉపశమనం పొందవచ్చు. ఇక కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగాలని మనసు విపరీతమైన కోరిక కలుగుతుంది. వాటి వల్ల మనకి లాభానికన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందులో కలిసే కెమికల్స్ మన బాడీకి అది స్లో పాయిజన్ లాంటిది. వాటికి బదులుగా కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ ముక్కలు తీసుకున్నట్టయితే ఎంతో హాయిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దుర్గమ్మ సన్నిధిలో జూన్ 13న అక్షర దీవెన. దేవస్థానం ఈవో రఘునాథ్ వెల్లడి. సామూహిక అక్షరాభ్యాసంలో భక్తులంతా పాల్గొనాలని సూచన. కానూరు మురళీనగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి. పంట పొలాల్లో 2 రోజులుగా పడి ఉన్న మృతదేహం. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు. భారత్, ఆస్ట్రేలియా మధ్య బలపడుతున్న వ్యాపార సంబంధాలు. భారతీయ పరిశ్రమల సమైక్య ముఖాముఖిలో ఆస్ట్రేలియా ప్రతినిధి మైకేల్ కార్టర్ ఆకాంక్ష. జూన్ 17న నగరంలో రజకుల ఆత్మగౌరవ మహాసభ. రజక జనసేవా సంఘం అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు వెల్లడి. రజకుల సమస్యలపై ఈ మహాసభలో చర్చిస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.